Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. So we offer Sainik and Navodaya entrance examinations coaching. So intelligence class 6 వరకు కంప్లీట్ చేసాము. Now we are at what intelligence class 7. Intelligence class 7 లో లెటర్ సిరీస్ లో సెకండ్ కాన్సెప్ట్ ఆల్ఫాబెట్స్ రివర్స్ ఆర్డర్. ఆల్ఫాబెట్స్ రివర్స్ ఆర్డర్ అంటే రివర్స్ ఆర్డర్ లో నంబర్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అని ఇచ్చినాడు అనుకోండి, ఎన్ది రివర్స్ ఆర్డర్ లో వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఇట్. ఫస్ట్ అయితే నంబర్స్ ఒకసారి రాస్తాను, రాసిన తర్వాత లాజిక్ చెప్తాను చూడండి. సో 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 and 26. ఓకే. సో ఇవి నంబర్స్ రివర్స్ ఆర్డర్లో నంబర్స్ వేసినాను. నంబర్స్ వేయాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్కి అది కరెక్టా కాదా అని మళ్ళీ మైండ్ కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ నంబర్స్ అయితే వేసి పెట్టాను. ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో నంబర్ కనుక అంటే రివర్స్ ఆర్డర్లో ఆ లెటర్ యొక్క నంబర్ కనుక కావాలి అని అనుకుంటే 27 ప్రిన్సిపల్ ఏంటి అని అంటే ప్రిన్సిపల్ ఆర్ లాజిక్ 27 మైనస్ ఫార్వర్డ్ నంబర్. 27 minus forward number. For example, B. Backward order లో ద నంబర్ ఎంత అని అడిగినాం అనుకోండి బీది, అప్పుడు ఎంత అవుతుంది 27 మైనస్ ఫార్వర్డ్ నెంబర్ ఎంత బీది 2. 27 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు వాట్ 25. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ది ఫార్వర్డ్ ఆర్డర్ నెంబర్ ఎంత, ఎన్ అంటే ఏంటిది 4 1 2 3 4 కదా, ఎన్ది 4 కాబట్టి ఫార్వర్డ్ ఆర్డర్లో దానిది ఎంత 14 అవుతుంది. సో 27 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు వాట్ 13, ఎన్ 13. ఫర్ ఎగ్జాంపుల్ టీ అడిగినాం అనుకోండి టీ, సో 27 మైనస్ టీ నెంబర్ ఎంత అవుతుంది, ఇట్లా కలిపితే 9 కదా టీది. సో 9 అంటే ఎంత, లేదు 9 నాట్ 9, ఈజోటీ కాబట్టి టీలో టీ నెంబర్ ఎంత 20. సో 27 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు వాట్ 7. సో టీది చూడండి రివర్స్ ఆర్డర్లో 7. ఇది ఒకటి. ఈ ప్రిన్సిపల్ని మనము మెమరైజ్ చేయాలి. దిస్ ఈజ్ ద వాట్ మెమరబుల్ ప్రిన్సిపల్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిన్సిపల్. ఇఫ్ యూ నో దిస్ ప్రిన్సిపల్ దెన్ యూ కెన్ ఈజీలీ రైట్ ద వాట్ ఆన్సర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇఫ్ యూ డిడెంట్ నో you can what write this what total A to Z and what you can count from the reverse order. That is very what time taking process, even though it is easy but time taking process, time waste చేయదు మనం. సో ఇట్లా మనం ఏం చేయాలి, రివర్స్ ఆర్డర్లో దాని నెంబర్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఫస్ట్ దీనికంటే ముందు చెప్పిన 6th క్లాస్లో అయిపోయిన లాజిక్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ లెటర్ యొక్క నంబర్ ఎంత వస్తుంది ఫార్వర్డ్ ఆర్డర్లో అని ఈజీగా గుర్తుపెట్టుకుంటే you can write what reverse order number by using of this simple principle. Okay, right, copy చేసుకోండి. సో ఇది backward number of B, backward number of B, then backward number of T. Examples. నెక్స్ట్ ఇది థర్డ్ కాన్సెప్ట్ చూడండి, ఆల్ఫాబెట్స్ ఆపోజిట్ పేర్స్. థర్డ్ కాన్సెప్ట్, దిస్ వన్ ఇస్ థర్డ్ కాన్సెప్ట్, ఆల్ఫాబెటికల్ ఆపోజిట్ పేర్స్, థర్డ్ కాన్సెప్ట్. సో ఆల్ఫాబెటికల్ ఆపోజిట్ పేర్స్, సో AZ ఆపోజిట్, BY ఆపోజిట్, అంటే ఇట్లా ABCDEFGHIJKLMN అప్ టు Z దాకా రాసి మళ్ళీ రివర్స్లో మళ్ళీ L రాస్తే ఇవి రెండు ఆపోజిట్ పేర్స్ అన్నట్టు. ఫార్వర్డ్లో నుంచి బ్యాక్వర్డ్లో నుంచి వచ్చే పేర్స్ను ఫస్ట్ జత, సెకండ్ పేర్, థర్డ్ పేర్, ఫోర్త్ పేర్ అట్లా. సో ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్ ఆపోజిట్ పేర్స్. ఓకేనా. సో దిస్ వన్ ఈజ్ వాట్ A and Z one pair, B and Y one pair. These are the what pairs like this, pairs. So
ఈ pairs, these are all are what pairs. So I am what separating like these pairs in their box form. So ఒక బాక్స్ ఫామ్ లాగా వేస్తున్నాను చూడండి. ఓకేనా? సో now like this you will get like this. Okay, so next one is what I am removing what this extra. So these are the what numbers. So ఇవి ఏంటివి మనకు ఆపోజిట్ పేర్స్ అండ్ ఆపోజిట్ పేర్ని గుర్తుపట్టగలగాలి, సింపుల్గా ఈజీగా గుర్తుపట్టగలగాలి. ఈజీగా సింపుల్గా గుర్తుపట్టడానికి దిస్ ఈజ్ ద వాట్ లాజికల్ బ్లైండ్ ప్రిన్సిపల్, మెమొరబుల్ ప్రిన్సిపల్. సో ఇది లాజికల్గా మెమొరబుల్గా చేయాల్సింది, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అది. నేను ఎట్లా చదువుతున్నాను చూడండి. ఉఫ్, బాయ్, లవ్, షిట్, గాజ్, మ్యాండ్యూ, పికాక్స్, క్యూజే. చూడండి ఉఫ్ ఎట్లా చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి. ఉఫ్ అంటాం కదా అట్లా. ఉఫ్, బాయ్, బై అని చదవట్లే, బాయ్. లవ్, షిట్, గాజ్, మ్యాండ్యూ, పికాక్స్, క్యూజే. ఇప్పుడు చూడండి ఇలా యు అండ్ ఎఫ్ ఆర్ ద ఆపోజిట్. చూడండి యు అండ్ ఎఫ్ ఆపోజిట్స్. బి అండ్ వై ఆపోజిట్స్. ఎల్ అండ్ వి ఆపోజిట్స్. సి ఎల్ అండ్ నాట్ వి, ఎల్ అండ్ ఓ. వి అండ్ ఈ ఆపోజిట్స్. చూడండి వి అండ్ ఈ. V का opposite E, E का opposite V. Next one, S का opposite H. Is it correct? S opposite H. Okay? Yes. H opposite? Yes. I opposite. What is the I opposite letter? Where it is I? IR. So IR. IR opposite. Next one, TG. TG opposite. Okay? TG opposite. AZ opposites. MN opposites. M की N opposite, N की M opposite. D की W opposite. D की W opposite. P की K opposite. Okay, P की K opposite. CX, where is that C? C and X opposite. QJ, it is what? Nothing but what? QJ. So Q and J are the opposite. చూడండి QJ opposite. QJ and JQ. సో దీన్ని చదవడం మాత్రం జాగ్రత్తగా చూడండి. ఉఫ్, బాయ్, లవ్, షిట్, గాజ్, మ్యాండ్యూ, పికాక్స్, క్యూజే. ఇట్లా దీన్ని గుర్తుపెట్టుకున్నాను అంటే వాట్ ఈస్ ద అపోజిట్ ఆఫ్ కే. సో కే ఉంది అనుకోవాలి. ఉఫ్, బాయ్, లవ్, షిట్, గాజ్, మ్యాండ్యూ, పీకే. పికాక్స్ కాబట్టి పీకే. ఓకేనా? ఇట్లా మనము గుర్తుపెట్టుకున్నట్టయితే ఈజీగా మనకు ఏం రావడం జరుగుతుంది, వాటికి ఆపోజిట్వి రావడం జరుగుతుంది. లేదా అదర్వైజ్ ఇంకా ఏ అండ్ జెడ్ ఆపోజిట్ కదా, ఫస్ట్ లాస్ట్ లెటర్ ఆపోజిట్. నెక్స్ట్ ఇది బాయ్ గుర్తుపెట్టుకోండి. బాయ్ గుర్తుపెట్టుకుంటే బీవై బాయ్. నెక్స్ట్ సికి కాక్స్ గుర్తుపెట్టుకోవాలి. కాక్ అంటారు కదా ఆడేది, ఆ కాక్ను కాక్స్ అని అనాలి మీరు ఆడేటప్పుడు. అట్లా అనుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది కాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూకి విండ్ అని గుర్తుపెట్టుకోండి. విండ్. సో డబ్ల్యూ అండ్ డి. సో డబ్ల్యూ అండ్ డి, విండ్. సో నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూ తర్వాత ఈ అండ్ వి. ఈవా అనేది పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, ఈవా అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్కి ఫర్ యూ, ఎఫ్ అండ్ యూ అంటే ఈ లాజిక్ని గుర్తుపెట్టుకుంటే ఓకే.
ఒకవేళ అట్లా ఇబ్బంది అవుతుందని అనుకుంటే యూ క్యాన్ రిమెంబర్ లైక్ దిస్ ఫర్ యూ. ఎఫ్ ఆఫ్టర్ ఎఫ్ జీ, జీ ఓటీ గవర్నమెంట్, జిఓటీ గవర్నమెంట్, ఓకేనా గవర్నమెంట్. జీ తర్వాత హెచ్, హెచ్కి హై స్కూల్, హై స్కూల్ హెచ్ అండ్ ఎస్ హై స్కూల్, హై స్కూల్. నెక్స్ట్ వన్ ఐ అండ్ ఆర్, ఐఆర్, ఐఆర్ అనేది ఇంటీరియం రిలీఫ్ అంటారు. మీ పేరెంట్స్ ఎవరైనా జాబ్ వాళ్ళు ఉన్నట్టు ఇప్పుడు పిఆర్సీ వస్తుంది, పిఆర్సీ ఇవ్వకపోతే ఐఆర్ ఇవ్వమని అడుగుతారు. అట్లా ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ అంటే మనకు టైంకి కనుక గవర్నమెంట్ కనుక కరెక్ట్ శాలరీస్ కనుక పెంచకపోతే పెరిగిన ధరలకు అనుకూలంగా ఎంతో కొంత అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ వేసి ఇవ్వాలనేది అదే ఐఆర్. ఏంటిది ఐఆర్, ఐఆర్. ఐఆర్ తర్వాత యూ కెన్ రిమెంబర్ జేక్యూ, జాక్, జేక్యూ జాక్. ఇలానే జేలా క్యూ ఉంటుంది, అలానే ఉంటుంది కాబట్టి జేక్యూ ఈజీగా మీకు గుర్తుంచుకుంటారు, జేక్యూ. ఆఫ్టర్ జేక్యూ నెక్స్ట్ వన్ పీకే, పీకే సినిమా ఉంది, పీకే సినిమా ఉంది, పీకే సినిమా ఉంది కాబట్టి పీకేని ఈజీగా మీరు గుర్తుంచుకుంటారు. పీ తర్వాత పీ, ఆఫ్టర్ పీ క్యూ అయిపోయింది, ఇంకా ఏం మిగిలిపోయినవి? ఎల్ వచ్చిందా, ఎల్. సో ఎల్, ఎల్ అండ్ ఈ, లవ్ గుర్తుపెట్టుకుంటే ఎల్ అండ్ ఈ, ఎల్ అండ్ ఓ, ఎల్ అండ్ ఓ. సో ఎల్ అండ్ ఓ ఆర్ ద వాట్ ఆపోజిట్ లెటర్స్. నెక్స్ట్ ఎం, ఇది పీకే అనేది కేకి సంబంధించింది. సో తర్వాత ఎంఎన్, మ్యాన్, ఎంఎన్, ఎంఎన్ మ్యాన్ గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేసినాయి చూడండి. ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐజే కేఎల్ఎంఎన్ఓ పిక్యూఆర్ఎస్టియువిడబ్ల్యూ ఎక్స్వైజెడ్. ఆపోజిట్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది ఇట్లా. దీనికంటే ఇది చాలా ఈజీ. ఈ స్లోగన్ మెమరబుల్ వాట్ స్లోగన్ బై బ్లైండ్ స్లోగన్. ఉఫ్ బాయ్ లవ్ షిట్గాజ్ మాండ్యూ పికాక్స్ క్యూజే. సో ఇది ఎప్పుడు అంటే ఒక డైలీ 2 times 3 times అన్నారంటే యూ కెన్ ఈజీలీ మెమొరబుల్. సో దీని మీద నుంచి కంపల్సరీ 1 question వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యూ షుడ్ వాట్ memorize. You should memorize what these all items which are what I taught in this third subheading. Okay na? Right. First copy cheskondi. Copy cheskunna tarvata we will go to next concept. ఒకవేళ బిగ్ నెంబర్ కనుక ఇచ్చినాడు అనుకోండి, అంటే అవి మోర్ దాన్ 26 వరకు ఓకే. 26 పైన కనుక ఇస్తే అది ఫార్వర్డ్ ఆర్డరు, బ్యాక్వర్డ్ ఆర్డరు, దాని పేరు కనుక అడిగితే ఎట్లా చేయాలి? For example, 36 letter is asked. 36 ఎట్లా చేయాలి? 26 దాకా కౌంట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 ఇట్లా చేయాలి. సో అది సింపుల్గా ఎట్లా చేస్తామనంటే ఎంత నెంబర్ అన్నా ఇవ్వను సింపుల్గా దగ్గరలో కనుక ఉంటే అంటే బిలో 50 కనుక ఉంటే దాని నుంచి 26ని సబ్ట్రాక్ట్ చేస్తే దాని నెంబర్ వస్తుంది. అట్లా కాకుండా 85 అడిగినాడు అనుకోండి, 85 అడిగితే అప్పుడు ఏం చేయాలి? 85 అడిగితే అప్పుడు ఏం చేస్తామనంటే ఇంకొక మెథడ్ ఏముంది అని అంటే 85ని తీసుకొని దాన్ని 26 లెటర్ సబ్ట్రాక్ట్ చేయాలి. 26 3 జార్ చూడండి, 3 6 18, 1 3 2 6 plus 1 7, 78. సో 26 3 జార్ 78. సో 10 10 5 15, 15 minus 8 7. So 7 minus 7 0. 7 వచ్చింది. 7th letter ఏంటిది? What is the 7th letter? G is the 7th letter. అట్లా మనం 85th letter అంటే ఏమొస్తుంది? G వస్తుంది. ఓకేనా? సో ఇట్లా మనము ఈ 2 మెథడ్స్ ద్వారా ఏ మెథడ్ అయినా చేయొచ్చు. అంటే ఇదే సేమ్ మీకు ఇది ఒకటే మెథడ్ గుర్తుపెట్టుకోరు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 85లోకి వెళ్ళి 26 సబ్ట్రాక్ట్ చేయాలి, మళ్ళీ వచ్చిన దానికి మళ్ళీ 26 సబ్ట్రాక్ట్ చేయాలి, మళ్ళీ వచ్చిన దాని నుంచి మళ్ళీ 26 సబ్ట్రాక్ట్ చేయాలి. యూ విల్ గెట్ వాట్ 7. అట్లా కూడా చేయొచ్చు. అంటే బిలో 26 నెంబర్ వచ్చేది ఇక్కడ ఉన్న ఆన్సర్ నీకు బిలో 26 వచ్చేంత వరదాకా చేయాలి. చేస్తే యూ విల్ గెట్ ద వాట్ పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో దిస్ ఈస్ ద వాట్ ఇంటెలిజెన్స్ క్లాస్ 7. సో హోంవర్క్. సో హోంవర్క్ ఇంటెలిజెన్స్ క్లాస్ 7 హోంవర్క్ ది
కావాల్సిన వాళ్ళు ఇంటర్వ్యూ హోంవర్క్ నెంబర్ 7 అండ్ వాట్ ఎగ్జామ్ నెంబర్ 7. హోంవర్క్ 7 అండ్ ఎగ్జామ్ నెంబర్ 7 కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి? They should send what a WhatsApp message to the what number which is scrolling on the screen. They will send you what question paper and or as well as what homework papers. Okay, right. Bye bye. Have a nice day.